పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్లో ప్రచార జోరు పెరుగుతోంది. విశాఖ పశ్చిమ వైసీపీ అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ సుడిగాలి పర్యటన చేస్తూ తనకు ఓటేయాలని ప్రజల్ని అభ్యర్థిస్తున్నారు. వైసీపీ ప్రవేశపెట్టిన పథకాలన్నీ మరోసారి కొనసాగాలంటే మళ్లీ జగన్ సీఎం కావాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ ఖచ్చితంగా 2019 కంటే అధిక సీట్లు సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు ఆనంద్. తన వెస్ట్ నియోజకవర్గ పరిధిలో ఇంటింటి ప్రచారాన్ని విస్తృతంగా కొనసాగిస్తున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఆనంద్ కుమార్. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో అది తప్పకుండా అమల్లోకి వస్తుంది. ఎందుకు అనంటే 2019లోనే వితిన్ 2 ఇయర్స్లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 95% ఈరోజు నవరత్నాలని సంక్షేమ పథకాలు ప్రజలకు అందే కార్యక్రమం చేశారు. ఏ ఒక్కటి తప్పకుండా ఇదే విధంగా ఈసారి కూడా మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో 100% అమల్లో చేస్తారని మాకు నమ్మకం ఉంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటైనందుకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన సీఎం అవ్వకముందే ఆయన నమ్మి 150 సీట్లు ఇచ్చారు. ఈరోజు సీఎం అయిన తర్వాత ప్రజలకి ఇంత అందుబాటులో ఉండే ప్రభుత్వాన్ని వాలంటీర్ వ్యవస్థని అలా సచివాలయ వ్యవస్థను పెట్టి తీసుకొచ్చి ఈరోజు బ్రహ్మాండంగా పాలన చేస్తున్నారు. ఈ 2 నెలల్లోనే ప్రజలు తెలిసిపోయింది సచివాలయం లేకపోతే ఎంత దారుణంగా ఉంటుంది, వాలంటీర్లు లేకపోతే ఎంత ప్రజలు నరకం చూస్తారన్నది కూడా ఈ 2 నెలల్లో చూడడం జరిగింది. తప్పకుండా ప్రజలు రేపు జరగబోయే 13వ తారీఖుని టీడీపీ పార్టీకి కూటమి కూడా డెఫినెట్గా బుద్ధి చెప్తారు.